ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం, నేను మీ సంగీత. సోషల్ మీడియా ద్వారా ప్రేమ పేరుతో వృద్ధులను టార్గెట్ చేస్తున్నారు కొంతమంది మహిళలు. రీసెంట్ గా ఒక 80 ఏళ్ల వృద్ధుడికి ఒక ముగ్గురు మహిళలు ఆన్లైన్ లో పరిచయం అయ్యి అతని దగ్గర నుంచి 8,70,00,000 రూపాయలను తీసుకోవడం జరిగింది. అంటే ఒక్కసారి ఊహించండి, అసలు వాళ్ళు మొత్తం కూడా జాబ్ చేసిన తర్వాత, రిటైర్డ్ అయిపోయిన తర్వాత దాచుకున్న డబ్బులు అయితే ఏంటి, తర్వాత నెక్స్ట్ కొన్ని సేవింగ్స్ అనేవి చేసుకుంటారు కదా, ఆ డబ్బులను టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు. ఇతనికి ఎలా ఆ ముగ్గురు మహిళలు పరిచయం అయ్యారు అని అంటే, ఫేస్బుక్ లో షార్వి అని చెప్పేసి ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ రావడం జరిగింది. అతను ఆ ప్రొఫైల్ ఓపెన్ చేసి చూడంగానే ఒక అందమైన అమ్మాయి ఫోటో కనిపించింది. ఇమీడియట్ గా అతను యాక్సెప్ట్ చేశాడు. చేసిన తర్వాత ఇంకా దాంట్లో వాళ్ళు చాటింగ్ చేసుకోవడము, కాల్స్ చేసుకోవడము, వీడియో కాల్స్ మాట్లాడుకోవడం, ఇలాంటివన్నీ కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఈ షార్వి ఏం చెప్పడం స్టార్ట్ చేసిందంటే, నాకు చాలా కష్టంగా ఉంది ఇంట్లో, నా భర్త నన్ను వదిలేశాడు, నాకు 2 పిల్లలు ఉన్నారు, వారిని చూసుకోవడానికి నాకు ఇబ్బందిగా ఉంది, నేను వారిని చదివిపించాలి, వారిని ఏదో ఒక స్థాయిలోకి తీసుకురావాలి, నాకు డబ్బులు చాలా కష్టం అవుతుంది అని చెప్పేసి ఇదంతా ఏడుస్తూ చెప్పుకోవడము, తర్వాత నెక్స్ట్ ఎమోషన్ గా ఎక్కువగా కనెక్ట్ అయిపోయినట్టు యాక్ట్ చేయడము, లవ్ యూలు చెప్పడము, ఇవన్నీ చెప్పడం తోటి నీకు ఎన్ని డబ్బులు కావాలి అని చెప్పేసి అతను కొంత అమౌంట్ అనేది వేస్తూ రావడం జరిగింది. అట్లా ఓన్లీ షార్వీకే 2 కోట్ల రూపాయల వరకు అతని అకౌంట్ నుంచి ఈవిడకి పంపించడం అనేది జరిగింది. ఇక దాంతో ఆగలేదు ఇతను. ఇంకొక 2 అమ్మాయిలు కూడా, జాస్మిన్ అండ్ దినాజ్ అనే అమ్మాయిలు కూడా అతనికి కాంటాక్ట్ అయ్యారు. అయిన తర్వాత వారితో కూడా పరిచయం పెంచుకున్నాడు. అదే విధంగా వారితో చాటింగ్ చేయడం, కాల్స్ మాట్లాడడం అలా చేస్తున్నప్పుడు వారు కూడా నెమ్మదిగా డబ్బులు అడగడం అనేది స్టార్ట్ చేశారు. చేసిన తర్వాత వారికి కూడా ఇతను డబ్బులు ఇస్తూ రావడం జరిగింది. ఇంకా వాళ్ళు డిమాండ్ చేసే స్థాయికి కూడా వచ్చారు ఈ ఇద్దరు కూడా. ఆవిడైతే ఎవరైతే ఉన్నారో ముందు షార్వి, తనకు సంబంధించిన 2 కోట్లు తీసుకుంది, గమ్మునైపోయింది, మాట్లాడినప్పుడల్లా మాట్లాడుతుంది, ఇంకా వదిలేస్తుంది అంతే. తర్వాత ఈ ఇద్దరైతే ఎవరైతే ఉన్నారో, నాకు ఇంత డబ్బులు కావాలి, ఇంతనే కావాలి అని చెప్పేసి ఒక ఫిగర్ చెప్పి ఆ ఫిగర్ అంతా తీసుకునే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. చేసిన తర్వాత అతని దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా అయిపోయినాయి. అయిపోయిన తర్వాత అతను వాళ్ళ కొడుకుకు ఫోన్ చేసి, నాకు ఇట్లా కొంచెం డబ్బులు అవసరం ఉంది, నాకు ఒక 2 లక్షల వరకు డబ్బులు కావాలి అని చెప్పేసి అన్న తర్వాత, ఎందుకు దేనికి అని చెప్పేసి అడిగితే, నాకు పని ఉంది అని అంటే, సరే అని చెప్పేసి కొడుకు అతను అడిగిన అమౌంట్ అనేది అకౌంట్ లో వేశాడు. వేసిన తర్వాత ఆ అకౌంట్ లో వేసిన కొద్దిసేపటి తర్వాతనే అది వేరే అకౌంట్ కి, అంటే ఎవరైతే వీళ్ళు ఉన్నారో వాళ్ళకి పంపించడం జరిగింది. తర్వాత మళ్ళీ ఒక వారం రోజుల్లోనే వాళ్ళ కోడలికి ఫోన్ చేశాడు. కోడలికి ఫోన్ చేసి, నాకు ఒక 5 లక్షల వరకు అరేంజ్ చేయగలవా, నాకు కొంచెం అర్జెంట్ వర్క్ ఉంది అని చెప్పేసి మళ్ళీ కోడల్ని కూడా డబ్బులు అడిగాడు. అరే మొన్ననే నన్ను అడిగాడు, తర్వాత మళ్ళీ నా భార్యను ఎందుకు డబ్బులు అడిగాడు మా నాన్న అని చెప్పేసి, అసలు ఇతను డబ్బులతో ఏం చేస్తున్నాడు, ఇతని అకౌంట్ లో ఎన్ని డబ్బులు ఉన్నాయి అని చెప్పేసి మొత్తం పూర్తి స్థాయిలో బ్యాంకుకి వెళ్ళేసి అన్ని డీటెయిల్స్ కనుక్కుంటే అతని అకౌంట్ లో అసలు డబ్బులు ఏమీ లేవు, జీరో. తర్వాత నెక్స్ట్ ఇతను వేసిన డబ్బులు కూడా రీసెంట్ గానే వేరే అకౌంట్ కి ట్రాన్స్ఫర్ అయినట్టుగా చూపించాయి. నాన్న ఈ డబ్బులని నువ్వేం చేస్తున్నావు, ఎవరికి ఇస్తున్నావు అని అంటే, అప్పుడు వాళ్ళ నాన్న ఇదంతా కూడా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత, నువ్వు మోసపోతున్నావు, వాళ్ళంతా ఇలాగే నిన్ను ట్రాప్ చేస్తూ ఉంటారు అని చెప్పేసి అప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం అనేది జరిగింది. అంటే చూడండి, ఆ ముసలైన యొక్క ఎమోషన్ ని, అంటే వాళ్ళు ఆ ఏజ్ లో ఎలా ఉంటారు అంటే, ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉండాలి, అది కూడా ప్రేమగా. సో వీళ్ళు ఏం చేస్తారు, టైం స్పెండ్ చేస్తారు, కాసేపు మాట్లాడితే డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంతేగాని అంటే వాళ్ళు అక్కడ నిజమైన ప్రేమ ఏముండదు. ప్రేమ అంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఇతను ఎక్కడో ఉంటాడు. 80 ఏళ్ల వృద్ధుణ్ణి 25, 30 ఏళ్ల వాళ్ళు లైక్ చేస్తున్నారంటే ఏ కారణంగా చేస్తారు? అతని అకౌంట్ ముందే అన్ని డీటెయిల్స్ అన్ని తీసుకుంటారు. ఏం వర్క్ చేస్తున్నారు, ఏంటి, ఎప్పుడు రిటైర్డ్ అయిపోయారు, ఎంత మనీ వచ్చింది, ఇవన్నీ వాళ్ళకు తెలిసిన తర్వాతనే వాళ్ళు ట్రాప్ చేయడం అనేది జరుగుతుంది. అంటే సోషల్ మీడియాలో పరిచయాలు అనేవి ఎంత భయంకరంగా తయారయ్యారంటే, ఓన్లీ వాళ్ళ దగ్గర ఉన్న డబ్బుల్ని వసూలు చేసుకోవడము, లేదంటే బ్లాక్ మెయిలింగ్ చేయడము, ఇలాంటివే ఎక్కువగా మనము ప్రైవసీ మెయింటైన్ చేస్తుంటాము. దాన్ని ఈ మధ్య కాలంలో వదిలేస్తున్నారు అందరు. సోషల్ మీడియాలో పరిచయం అవ్వగానే డీటెయిల్స్ అని చెప్పడము, లేదంటే వెళ్ళి కలవడము, ఏదో ఒక దాంట్లో ఇరుక్కోవడము, ఇబ్బంది పడడము, లేదంటే అక్కడ ప్రాణాలు కోల్పోవడం, ఇలాంటివన్నీ ఎక్కువగా ఈ రోజుల్లో జరుగుతూనే ఉన్నాయి. అయినా సరే అవన్నీ ఏమి పట్టించుకోకుండా ఇది ఎక్కువగా టార్గెట్ అవుతున్నది యంగ్స్టార్స్ అండ్ వృద్ధులే. వాళ్ళు తొందరగా నమ్ముతారు మనుషుల్ని. అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు చూడండి, ఈ 80 ఏళ్ల వృద్ధుడికి వైఫ్ లేదు, చనిపోయింది. ఎప్పుడో చనిపోగానే అతను సింగిల్ గా ఉంటాడు కాబట్టి ఫేస్బుక్ లో అందమైన అమ్మాయి ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టగానే యాక్సెప్ట్ చేసేసాడు. కానీ తర్వాత తరుణం చూసినారా, 8,70,00,000 అంటే ఒక్కసారి ఇమాజిన్.
అవి మళ్ళీ మనం ఎంత కష్టపడితే తిరిగి తీసుకోగలం. వాళ్ళ కొడుకు అసలు వెళ్ళి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చిన తర్వాత పోలీసులు ఇమ్మీడియేట్‌గా ట్రై చేస్తున్నారు గానీ అప్పటికిగ బా తెలిసిందే గదా! వాళ్ళు మొత్తం దోచుకున్న తర్వాత వీళ్ళు ఎక్కడికో వెళ్తున్నారు అని తెలిసిన తర్వాత ఇమ్మీడియేట్‌గా వాళ్ళకి సంబంధించిన అకౌంట్‌లన్నీ క్లోజ్ చేయడము, బ్లాక్ చేయడము ఇలాంటివన్నీ జరుగుతూనే ఉంటాయి. సో వాళ్ళని పట్టుకోవాలి అంటే చాలా కష్టమవుతది. వాళ్ళు ఎక్కడి నుంచెల్లి ఆపరేట్ చేస్తున్నారో, ఎక్కడుంటున్నారో, ఏంటో ఏమీ తెలీదు. కాబట్టి దయచేసి ఎవరైనా మనకు సోషల్ మీడియాలో పరిచయం అవుతున్నప్పుడు మనకు సంబంధించిన డీటెయిల్స్ మాత్రం ఎట్టి పరిస్థితిలో ఇవ్వకూడదు. ఇచ్చారు అంటే మనకు తెలియకుండానే మనం ఏదో ఒక ఇబ్బందుల్లో ఇరుక్కుంటున్నామనే చెప్పొచ్చు. ఇది చూసారు కదా 80 ఏళ్ల వృద్ధుడు ఎంత దారుణమైన సిచ్యువేషన్ కు వెళ్ళాడు. మానసికంగా ఇబ్బంది పడ్డాడు. అదే విధంగా కొడుకు దగ్గర పరువు పోగొట్టేసుకున్నాడు. కోడల దగ్గర పరువు పోగొట్టేసుకున్నాడు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగడం జరుగుతుంది. అంటే అతను సంపాదించుకున్న డబ్బంతా కూడా ఇప్పుడు హ్యాపీగా కాలు మీద కాలేసుకొని బ్రతకొచ్చు. అలాంటి డబ్బులన్నీ తీసుకెళ్లి ఎవరో ఇలా కష్టం ఉంది, ఇలా ఉంది, ఐ లవ్ యూ, ఐ మిస్ యూ, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను మీరు ఒప్పుకుంటే, ఇలాంటివన్నీ మాటలు వాళ్ళకు చెప్పడంతో ఇమీడియట్ గా అట్రాక్ట్ అయిపోవడము, వారి దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా వేస్తూ రావడం జరిగింది. అంటే మొత్తం పోలీసులు ఎంక్వైరీ చేస్తే అతను ఆ ముగ్గురికి కూడా 734 సార్లు ఇతని అకౌంట్ నుంచి వెళ్ళి వాళ్ళకు ముగ్గురికి కలిపి అన్ని సార్లు డబ్బులు పంపించినట్టుగా అందులో వాళ్ళ ఎంక్వైరీలో తేలింది. అంటే చూడండి ఆ ముసలైన ఈ ఏజ్ లో ఎవరు లవ్ చేస్తారు అని చెప్పేసి అనుకోలేదు. మనవరాలు ఏజ్ ఉంటుంది అని చెప్పేసి కూడా అనుకోలేదు. అలా అనుకోకుండా ప్రేమ అనంగానే నమ్మేశాడు, మోసపోయాడు. అది కూడా డబ్బులు మోసపోయాడు. దాంతో పాటు ఎమోషన్ గా బాండ్ పెంచుకున్నాడు కదా. అంటే వాళ్ళు ఎవరో తెలియదు కానీ నిజంగానే మాట్లాడుతున్నారు, నన్ను నిజంగానే కన్సర్న్ చేస్తున్నారు, నిజంగానే వాళ్ళు నాకు ఎమోషన్ గా కనెక్ట్ అవుతున్నారు అని చెప్పేసి అనుకొని ప్రతిదీ షేర్ చేసుకుంటూ వస్తూ ఉండడంతో వాళ్ళు చాలా చక్కగా నీట్ గా మోసం చేస్తూ వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, ఒక ఫిగర్ పెట్టడం, ఇంకా నాకు ఇంత కావాలి, 5 లక్షలు కావాలంటే 5 లక్షలు కావాలి, 5 లక్షల కంటే తక్కువ అంటే కుదరదని చెప్పేసి. అంటే ఇలాంటివన్నీ వాళ్ళు భయపడిపోతూ ఉంటారు. ఎవరితో చెప్పుకోలేని సిచ్యువేషన్ కూడా. ఆ ఏజ్ లో వాళ్ళు ఇంకా ఎవరితో చెప్పుకోరు. చూసారు కదా అంటే కొడుకు దగ్గరనే అప్పు తీసుకునే స్థాయికి అతను రావడం జరిగింది. కోడలను అడగడం జరిగింది. ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే జాగ్రత్త. ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉండండి. ఎవరైనా అన్నోన్ పర్సన్స్ మనకు సంబంధించిన డీటెయిల్స్ అడుగుతున్నారు, లేదు అంటే వాళ్ళు ఏదైనా మనకు సంబంధించిన దాని మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఇలా అని చెప్పేసి మనల్ని ఎక్కువగా కన్సర్న్ చేస్తున్నారు అని అనిపిస్తే వాళ్ళు ఎవరో మనకు తెలియనప్పుడు తెలియనట్టుగానే ఉండండి. తెలిసినట్టుగా బిహేవ్ చేస్తూ మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అందిస్తూ వాళ్ళు చూపిస్తున్న ఎఫెక్షన్ కానివ్వండి, ఎమోషన్ కానీ రియల్ అని నమ్మారా, మనం మోసపోవడం మాత్రం ఖాయం. సో జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియాలో పరిచయాన్ని మాత్రం అసలు నమ్మొద్దు. థ్యాంక్ యూ.